నిమ్మకాయలను చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటారు. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరగటమే కాక అందాన్ని పెంచుతుంది. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇదంతా సైన్స్. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలా అంటే చెప్పలేం, కానీ నమ్మకం అనేది ఒక రకమైన బలం అనేది మాత్రం వాస్తవం. అయితే నిమ్మకాయలను మనం ఎక్కడెక్కడ నమ్ముతామంటే షాపుల ముందు వేలాడుతూ తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్టశక్తుల నుండి రక్షిస్తాయనే నమ్మకం. మంత్రతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదని భావిస్తారు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 4 నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్లి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకుని షాప్ లోని 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఆ 4 దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచటం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం. మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి ప్రతీక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. అలాగే మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వలన వాస్తు సెట్ అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకుని కింద నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి దానిని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయటం ద్వారా ఆ దిష్టి పోతుందట. ఇవేం నమ్మకాలు బాబు? 4 నిమ్మకాయలు ఉంటే ఇవ్వండి, కాసింత ఉప్పు కలుపుకుని షర్బత్ చేసుకుని తాగుతా, ఇంకా ఎక్కువ నిమ్మకాయలుంటే ఇవ్వండి, ఎలాగూ వచ్చేది ఎండాకాలం, కాసింత పచ్చడి పెట్టుకుని కమ్మగా తింటా అనే వాళ్లకు ఈ నియమాలు వర్తించవు. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది. ఏ పుట్టలో ఏ పాముందో అన్న టైప్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.